ప్రపంచ రాజకీయాల్లో యుద్ధమేఘాలు, దేశ రాజకీయాల్లో ఎన్నికల సెగలు. వెరసి ఢిల్లీ పీఠం సాక్షిగా పార్లమెంట్ రణరంగానికి సిద్ధమైంది. అగ్రరాజ్యం అమెరికా సుంకాల వ్యవహారం నుంచి ఇరాన్ యుద్ధ సంక్షోభం దాకా, పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఓటర్ల జాబితాలో అక్రమాల దాకా ప్రతిపక్షాల అమ్ముల పొదిలో అస్త్రాలు అనేకం. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి అన్న కసితో అధికారం పక్ష దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాలు ఇంకెన్నో. ఉద్దండులైన రాజకీయ దిగ్గజాల ఎత్తుగళ్లతో చారిత్రక ఘట్టాలకు వేదిక కాబోతోంది సభ. వీధుల్లో కాదు, నేరుగా సభలో తేల్చుకుందామంటూ అధికార ప్రతిపక్షాలు కయ్యానికి కాలు దువ్వుతున్న వేళ ఢిల్లీలో జరగబోయే ఆ మినీ కురుక్షేత్రం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రపంచ పటంలో ఎక్కడ ఏ చిన్న అలచడి రేగినా దాని ప్రకంపనలు ఢిల్లీ పీఠాన్ని తాకడం ఆధునిక రాజకీయాల్లో సర్వసాధారణం. ఒకవైపు అంతర్జాతీయ స్థాయిలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు, మరోవైపు మార్చి 9 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు దేశ రాజకీయాల్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. అమెరికా వంటి అగ్రరాజ్యం విధించిన సుంకాల తగ్గింపు సమయంలో మన దేశం చేసుకున్న ఒప్పందాలు ఏంటి? ఇరాన్ యుద్ధ సంక్షోభంలో భారత్ అనుసరిస్తున్న ధోరణి వెనుకున్న ఆంతర్యమేంటి? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఉభయ సభల్లో మారుమోగనున్నాయి. ప్రపంచ పరిణామాలకు, దేశీయ విధానాలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని ఎండగడుతూ ప్రభుత్వ తీరును నిలదీసేందుకు విపక్షాలు సన్నద్ధమయ్యాయి. ఎవరి వాదనలో ఎంత నిజం ఉందో బయట కాదు, నేరుగా సభలోనే తేల్చుకుందామనే లక్ష్యంతో ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈ దఫా సమావేశాల్ని కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం చేయదలుచుకోలేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు ప్రతిపక్షాలకు ఒక బలమైన అస్త్రంగా దొరికింది. ఎన్నికల సంఘం పనితీరు, జాబితాల సవరణలో అధికారపక్షం జోక్యం వంటి సున్నితమైన అంశాలపై ఉభయ సభలు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్య పునాదులైన ఓటు హక్కును పావుగా వాడుకుంటున్నారని, అనుకూల ఓటర్లను చేర్చడం, వ్యతిరేక ఓటర్లను తొలగించడం వంటివి జరుగుతున్నాయని కాంగ్రెస్ గళమెత్తనుంది. ఎన్నికల వేళ అసలు నిజానిజాలేంటో సభలోనే తేల్చుకుందామనే పట్టుదలతో ప్రతిపక్షాలు ముందడుగు వేస్తున్నాయి. ఇక బెంగాల్ సీఎం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ సమావేశాల వేళ కేంద్రంపై ఎక్కుపెట్టిన విల్లు దించేలా కనిపించడం లేదు. ఓటర్ల జాబితాల సవరణపై ఇప్పటికే ఈసీపైన, కేంద్రంపైన అలుపెరగని పోరాటం చేస్తున్న దీదీ తాజాగా పెరిగిన గ్యాస్ ధరలపై సైతం దండెత్తారు. సామాన్యుడి నడ్డి విరుస్తున్న ఈ ధరల పెంపును నిరసిస్తూ సరిగ్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తన విశ్వరూపాన్ని చూపేందుకు సిద్ధమయ్యారు. గ్యాస్ సిలిండర్ల ధరల పెంపు కేవలం ఆర్థిక నిర్ణయం కాదని, అది కోట్లాది మంది మహిళల ఉసురు తీసే చర్య అని మండిపడుతున్నారు. పెంచిన ధరల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ సభను స్తంభింపచేసేందుకు టీఎంసీ ఎంపీలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కేంద్రం మెడలు వంచేదాకా ఈ పోరు ఆగదని, మహిళల ఆక్రోశాన్ని ప్రతిధ్వనించేలా సభలోనే తేల్చుకుందామని ఆమె రణభేరి మోగిస్తున్నారు. అయితే రాజకీయాల్లో సభ ఎప్పుడూ ఒకరి చేతిలో, ఒకరి కనుసన్నల్లో నడవదు. ఇది వ్యూహాలకు, ప్రతివ్యూహాలకు నిలయం. ఒక పక్షం అస్త్రం సంధిస్తే అధికార పక్షం మౌనంగా కూర్చోవడం అనేది ఉండదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్న చందంగా విపక్షాల ప్రతి విమర్శకు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆరోపణలు, వాటిపై ఖండనలు అత్యంత రొటీన్ ప్రక్రియ అయినా ఈ దఫా సమావేశాల్లో మాత్రం కమలనాథులు మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. దేశ భద్రత, ఆర్థిక వృద్ధిలో తాము సాధించిన విజయాల్ని సభలో బలంగా వినిపించేందుకు బీజేపీ ఎంపీలు సన్నద్ధమయ్యారు. ప్రతిపక్షాల ఆరోపణల్ని కేవలం రాజకీయ బురద చల్లే కార్యక్రమంగా తిప్పికొడుతూ సరైన గణాంకాలతో సభలోనే తేల్చుకుందామంటూ అధికారపక్షం సైతం కథన రంగానికి పూర్తిస్థాయిలో సై అంటోంది. ఈ దఫా పార్లమెంటు సమావేశాలకు మరో ప్రధానమైన, అత్యంత ఆసక్తికరమైన అంశం
ఉద్దండులైన సీనియర్ రాజకీయ నేతల రాక. దశాబ్దాల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అందించిన ఉక్కు నేత, అపర చాణక్యుడు నితీష్ కుమార్ తాజాగా మార్చిలో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయడం దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ఆయన అపార అనుభవం, వ్యూహాత్మక ఎత్తుగడలు ఎగువ సభలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు రాజకీయ వ్యూహాల కురువృద్ధుడు శరద్ పవార్ కూడా సభకు హాజరు కానుండటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పగల ఈ ఇద్దరు ఉద్దండుల సమక్షంలో అధికార ప్రతిపక్షాల బలాబలాలు పరీక్షించుకోబడనున్నాయి. ఇండియా కూటమి తీసుకున్న మరో సంచలన నిర్ణయం ఈ సమావేశాల్లో అగ్గిరా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం. పార్లమెంటరీ చరిత్రలోనే స్పీకర్పై అవిశ్వాసం అనేది అత్యంత అరుదైన పరిణామం. సభను నిష్పక్షపాతంగా నడపాల్సిన అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నది విపక్షాల ప్రధాన ఆరోపణ. దీనిపై సభలో జరగబోయే చర్చ వాడీవేడిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కీలక ఘట్టంలో తమ సభ్యులు ఎవరూ చేజారిపోకుండా చూసుకునేందుకు అటు అధికార బీజేపీ, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. స్థానిక సమస్యల నుంచి మొదలుకొని అంతర్జాతీయ సంబంధాల వరకు నేషన్ టు ఇంటర్నేషనల్ స్థాయి అంశాలకు ఈ దఫా పార్లమెంట్ సమావేశాలు వేదికగా మారడం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అటు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వేడి, ఇటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై వ్యక్తం చేస్తున్న వ్యతిరేకత పార్లమెంట్ సమావేశాల్ని మరింత రసవత్తరంగా మార్చనున్నాయి. ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా, ఏ చిన్న చట్టం చేసినా దాని ప్రభావం భవిష్యత్ ఎన్నికలపై పడుతుందనే భయం అటు పాలకుల్లోనూ, ఇటు ప్రతిపక్షాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ప్రతి ఓటరును ఆకర్షించేలా, ప్రతి వర్గాన్ని మెప్పించేలా సభను ఒక రాజకీయ వేదికగా మార్చుకునేందుకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి వాషింగ్టన్ దాకా అలుముకున్న రాజకీయ, ఆర్థిక, దౌత్యపరమైన ఉద్రిక్తతల నడుమ జరుగుతున్న ఈ పార్లమెంట్ సమావేశాలు ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోనున్నాయి. ఇది కేవలం ఒక చట్టసభ సమావేశం మాత్రమే కాదు, విపక్షాల ఆగ్రహానికి, అధికారపక్షం ఆత్మవిశ్వాసానికి మధ్య జరగబోయే ఒక మినీ కురుక్షేత్రం. ప్రభుత్వ నిర్ణయాలు, విపక్షాల వ్యతిరేకత రెండూ ఢీకొట్టే వేదికపై అంతిమంగా ప్రజాస్వామ్య స్ఫూర్తి గెలుస్తుందా, లేక రాజకీయ పంతాలు నెగ్గుతాయా అనేది తేలాల్సిందే. ఏదేమైనా ఈ రాజకీయ చదరంగంలో వీధికెక్కడం కాదు, ఈసారి సభలోనే తేల్చుకుందామంటూ ప్రధాన పక్షాలు కథన రంగానికి దూకడం మాత్రం ఖాయం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి వాషింగ్టన్ దాకా పరిస్థితులు ఎలా ఉన్నాయో సభలో అడిగే ప్రతి ప్రశ్న వెనుక ప్రజా ప్రయోజనం ఉందా, లేక రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఓటు బ్యాంక్ రాజకీయం ఉందా అనేది సామాన్యుడికి సైతం అర్థమవుతుంది. సభలోనే తేల్చుకుందాం అన్న నేతల పంతం అంతిమంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని గెలిపిస్తుందా, లేక కేవలం రాజకీయ ఆధిపత్య పోరుగా మిగిలిపోతుందా? ప్రజా సమస్యలపై పోరాడేందుకు చట్టసభలు సామాన్యుడి గొంతుగ్గా మారతాయా, లేక నాయకుల రాజకీయ చదరంగానికి బలిపీటలవుతాయా? వేచి చూడాల్సిందే.